హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు మిల్క్ పౌడర్తో బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు, సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. 2 కప్పుల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎవ్రీడే కంపెనీది యూస్ చేస్తున్నాను మిల్క్ పౌడర్, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. 3/4 కప్పు పచ్చి పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాచిన పాలని వేసుకోకూడదు, పచ్చివే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేం లేకుండా ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. లమ్స్ అనేది అస్సలు ఉండకూడదు. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కనీసం ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనం వేసిన పంచదార అనేది కరుగుతూ ఉంటుంది. ఇలా కొద్దిగా పలుచగా తయారవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, పంచదార మొత్తం కరిగిపోయి ఇలా పలుచగా తయారైపోతుంది. ఇది కంటిన్యూగా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. మనం ఆపేసామంటే కింద అడుగు పట్టేసి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 5-6 నిమిషాలకి కొద్దిగా చిక్కబడిపోతుంది. మరొక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టేజెస్ కింద చూపిస్తున్నాను. ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. ఇది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తుంది. దీన్ని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరొక 2-3 నిమిషాలకి ఇలా మరి కొద్దిగా థిక్గా అయిపోతూ ఉంటుంది. ఎడ్జెస్ కూడా అనుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలకి ఇలా తయారైపోతుంది. మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఇలా ఉండాలి. మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు ఈ బర్ఫీ అనేది తయారైపోతుంది. అంచుల వెంట అనుకుంటూ 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా పూర్తిగా దగ్గరకు వచ్చి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ బర్ఫీని మనం కేక్ టిన్లోకి వేసుకుంటున్నాము. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దీనికి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకు బర్ఫీ అనేది మనం డీబౌల్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కట్ చేసుకున్న నట్స్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ ఉంటే వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇలా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఒకవేళ రాకపోతే 30 సెకండ్స్ వరకు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత చేసుకోండి. ఇప్పుడు దీన్ని మరొక ప్లేట్ మీదకి రివర్స్ చేసుకొని దీన్ని చిన్న పీసుల కింద కట్ చేసుకోవటమే. ఇది ఈజీగా కూడా కట్ అయిపోతుంది. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ తినేలాగా ఈ స్వీట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.